మేము జియో మార్ట్‌కి తాడేపల్లిగూడెం ఓవర్ బ్రిడ్జ్ డౌన్‌లో ఉన్న జియో మార్ట్‌కి తరచూ వస్తూ ఉంటాం. మా పాపకి చాక్లెట్‌లు గానీ, ఆహ్, ఐస్ క్రీమ్ గానీ, ఫ్రూట్ జ్యూస్‌లు గానీ పట్టుకెళ్తా ఉంటాం. ఇక్కడ గతంలో 3 సార్లు ఎక్స్‌పైరీ డేట్‌తో సరుకులు తీసుకెళ్ళటం జరిగింది. అలాగే నాలుగోసారి వచ్చినప్పుడు కూడా అలా జరిగితే మేము ఫర్దర్ అధికారులకి కంప్లెయింట్ చేసాం. తర్వాత పోలీస్ స్టేషన్ చేసాం. తర్వాత ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కి కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయన్న, నేను మొన్నే జాయిన్ అయ్యాను. నా పై అధికారులు ఆళ్ళు ఇది చేయరు. కేవలం మా మీద తోసేస్తారు అని బతిమాలి ఏడ్చేస్తే, సర్లే అని మేము ఆ రోజు వాపస్ తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో కూడా ఇద్దరు ముగ్గురు చెప్పడం కూడా జరిగింది. అన్న ఎన్ని సార్లు చెప్పినా ఈళ్ళు పట్టించుకోరు. ఇక్కడ ఎంత చేసినా ఇంతేనేమో, కార్పొరేట్ సంస్థలు కాబట్టి ఇలా జరుగుద్దేమో ఎంతైనాను, అధికారులు కూడా పట్టించుకోరేమో అనడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ నేను ఈ ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకోవడం జరిగింది. 10 ప్యాకెట్లు తీసుకున్నా. 3 రకాల ఫ్రూట్ జ్యూస్‌లు. అందులో యాపిల్ రియల్ ఫ్రూట్ పవర్ యాపిల్ జ్యూస్‌లో ఇది ఎక్స్‌పైరీ డేట్‌తో ఈరోజు 20వ తారీఖు. తాడేపల్లిగూడెం జియో మార్ట్స్ దగ్గర ఉన్నాం. మా స్నేహితుడు గతంలో కూడా ఇక్కడ చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ అలాగే ఫ్రూట్ జ్యూస్ అలా పట్టుకెళ్తుంటాడు. గతంలో ఒకసారి కూడా ఇక్కడ మేము చూస్తే ఎక్స్పైర్ అయిపోయిన డేట్ అమ్మారు. ఆ సందర్భంలో చిన్నపాటి అడిగాం. వాళ్ళు ఏదో మేము నెక్స్ట్ టైం అలాంటివి అలా జరగదని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ అదే సందర్భాన్ని పునరావృతమైంది. వినియోగదారులందరూ ఆలోచించాల్సి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో అద్దాల మధ్యలో కూలింగ్ మధ్య కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా చాలా ఆరోగ్యకరం, లేదా స్పష్టంగా మంచి నీట్గా ఇస్తారు అనుకోవడం అయితే కనుక అది భ్రమ కింద కనిపిస్తుంది. ఇప్పుడు మనం జియో మార్ట్ లో చూసాం. ఇదే సందర్భం తాడేపల్లిగూడెంలో అనేక పలుమార్లు దీంట్లోనే ఈ సందర్భం పునరావృతం అవుతుంది. మరి ఖచ్చితంగా అధికారులు స్పందించి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అయినప్పటికీ కూడా ఎక్కడా తలొగ్గకుండా వీరిపై ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.